ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం భారత్పై ఏ మేరకు ఉండబోతోంది? పాకిస్తాన్కు ఇరాన్ ఎందుకంత దగ్గరైంది? భారత్లో ముస్లింల పరిస్థితి బాగోలేదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎందుకంటున్నారు? నిజంగా యుద్ధం జరిగితే ఇజ్రాయెల్కు భారత్ మద్దతు ఇవ్వగలదా? మన దేశానికి ఇరాన్, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెలే ఎక్కువ క్లోజ్. పశ్చిమాసియా దేశాల్లో లక్షల మంది భారతీయులు పనిచేస్తూ స్వదేశానికి డబ్బు పంపిస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం వస్తే అది భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఇరాన్ దాడి తర్వాత మన విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్లో 32,000 మంది భారతీయులు ఉండగా ఇరాన్లో 10,000 మంది వరకు ఇండియన్స్ ఉన్నారు. హమాస్, హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమయ్యాక అక్కడ నిర్మాణ రంగంలో కార్మికుల కొరత పెరిగింది. హర్యానా, యూపీ నుంచి 10,000 మంది కార్మికులు అక్కడికి వెళ్లేలా భారత్తో ఇజ్రాయెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒకసారి యుద్ధం అంటూ వస్తే అది రెండు దేశాలకే పరిమితం కాదు, మొత్తం పశ్చిమాసియా ప్రభావితం అవుతుంది. పశ్చిమాసియాలో 1 కోటి మందికి పైగా భారతీయులు పనిచేస్తున్నారు. మనకు అత్యధికంగా చమురు సరఫరా చేస్తున్న సౌదీ అరేబియా కూడా అక్కడే ఉంది. అందుకే యుద్ధం వస్తే మన దగ్గర చమురు కొరత వచ్చి ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. ఎర్ర సముద్రంలో నౌకల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి అది వాణిజ్య రంగంపై పడుతుంది. బంగారం సహా అన్ని వస్తువులపై ధరల ప్రభావం పడుతుంది. 1992 నుంచి భారత్కు ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు బలపడుతూ వచ్చాయి. మన దేశానికి ఆయుధాలు, టెక్నాలజీ ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. ఇరాన్తో మాత్రం భారత్కు చాలా కాలం నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. మనకు అత్యధికంగా చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో 2వ స్థానం ఇరాన్దే. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరాన్తో భారత్ జాగ్రత్తగా సంబంధాలను కొనసాగిస్తోంది. గతంలో గల్ఫ్ వార్ ఆపడానికి భారత్ సహకరించింది, కానీ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం అంత ఈజీ కాదు. అక్కడ సమస్య పాలస్తీనా, లెబనాన్, సిరియా, ఇతర దేశాలతో ముడిపడిన అంశం. భారత్లో ముస్లింలు అణచివేతకు గురవుతున్నారని ఇటీవలే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోపించారు. ఇది వివాదాస్పదమైంది. ఇరాన్ ప్రో పాకిస్తానీ దేశంగా మారింది.